పనిలో మనం ఉండాలని నేను అపేక్షిస్తున్నాను. ఆరాధన అంతటిలో తన సహాయాన్ని అనుగ్రహించినట్లుగానే వాక్య ధ్యానములో కూడా, సందేశములో కూడా తన సహాయాన్ని అందిస్తాడు. లేఖన భాగాలు చదువబడుతూ ఉండగానే జాగ్రత్తగా పరిశీలించాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, ప్రభు పక్షంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరికీ స్వాగతం, సుస్వాగతం. దైవ సన్నిధిలోనికి, ప్రభు పాదాల చెంతకు, వాక్య ధ్యానానికి, వాక్య సందేశానికి. మీరు నా కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఏదో జలుబు కానీ నెమ్ము కానీ వచ్చిందంటే చాలా ఇబ్బందికరం. లంగ్స్లో నెమ్ము చేరింది అంటే గనక ఆక్సిజన్ అందకపోవడము, ఆయాసము, ఆక్సిజన్ పెట్టవలసి వస్తుంది. హాస్పిటల్లో మాత్రమే పెడతారు. అందుచేత ఈ ప్రయాణాల్లో, ఈ ప్లాట్ఫామ్లో ఎక్కి దిగే సమయములో మెట్లు ఎక్కడము, ప్లాట్ఫారాలు మార్చడము, అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉండిన కరెంటు లేకపోవడము, పనిచేయకపోవడం, అలాంటి ఇబ్బందులు ఉండినప్పుడు కొంత ఆయాసానికి గురి అయ్యాను. ఆయన ప్రభు కటాక్షించాడు. వారిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా అదే నా ప్రార్థన నేను కూడా చేస్తున్నాను. ఎవరైతే చేర్చుకుంటారో, ప్రయాణాల్లో తోడుగా ఉంటారో అలాంటి వారికే ఇబ్బంది కలగకుండా పరలోకమందున్న తండ్రి కాపాడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆయన ప్రార్థన ఆలకించి అలాంటి అపాయము రాకుండా కాపాడుతాడన్న నిర్ధారణ, ఆ నిరీక్షణ మనకున్నది గనక మనము సంతోషిస్తూ ఉన్నాం. గట్టిగా ప్రార్థన చేయండి. నేటి ప్రభు దినాన మన వాక్య ధ్యానము నిమిత్తము దేవుని గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలు, దేవుని వాక్కులను ఆషామాషిగా కాకుండా జాగ్రత్తగా విందాం. చెవియొగ్గి ఆలకిస్తాడు అన్నాడు ఆయన్ను. మనల్ని గూర్చి మన ప్రార్థన కానీ, మనవులు కానీ, మన సంభాషణ కానీ ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు అన్నాడు. మనం ఎలా ఆయన మాటలు ఆలకించాలి వేరుగా చెప్పనక్కర్లేదు. మనం కూడా చెవియొగ్గి జాగ్రత్తగా, ఒక్క మాట మిస్ కాకుండా, వినయ విధేయతలు, భక్తి మర్యాదలతో ఆలకించి, అంగీకరించి, అలాగే ఆయన ఆశీర్వాదాలు పొంది ఆనందంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆనందంగా ఉండాలి. మరి నేను నెమ్మదిగా ఆనందంగా ఉండటానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. చాలా ఇబ్బందులు, ఇరుకులు ఉండేనా, చాలా కష్టాలు, నష్టాలు ఉండినా కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని అందించే ప్రభు మనకున్నాడు కనుక మనము ధన్యులము. అందుచేత సంతోషిస్తూ ఉన్నాం. ఇక దేనికి ఆలస్యము? వాక్య ధ్యానానికి మనము రావాలి. మొదటిగా యోహాను వ్రాసిన సువార్త
5వ అధ్యాయం అనగానే మీకు అర్థమై ఉంటుంది. మొదటి నుంచి 9 వచనాలు నేను చదువుతాను. అడిగినప్పుడు మీరు కూడా చదివి వినిపించగలరు, వినిపించండి. 5 మొదటి 9 వచనాలు యోహాను సువార్త. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఈ మంటపములలో ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మా దేవా, మిమ్మల్ని స్తోత్రించి కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాము. ఆరాధన అంతటిలో ఆత్మీయ వాతావరణములో అలాగే ఆశీర్వదించే విధంగా మీరు జరిగించి ఉన్నారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అలాగే వాక్య ధ్యానములో కూడా మీ సహాయం అనుగ్రహించి ఆశీర్వదించండి. మేము చదువుకున్న లేఖన భాగము, ఇతర లేఖన భాగాలను కూడా పరిశుద్ధాత్మ చేత దీవించి మాకు అనుగ్రహించండి. అలాగే స్థానిక సంఘ పరిశుద్ధులు, మీ దాసులు, మీ దాసురాళ్ళు, పెద్దలు, పరిచారకులు, యవనస్తులు, యవనస్తురాళ్ళు, బాలబాలికలు, చిన్న బాబులు, పాపల్ని అందరినీ దీవించండి. హాస్పిటల్లో చేర్చబడిన మీ దాసునికి మీ కటాక్షము అనుగ్రహించి ఆశీర్వదించండి. జన్మదిన వేడుకలు కలిగిన వారు జన్మదిన వేడుక ఆనందము, సంతోషం అనుగ్రహించెదరని ప్రార్థిస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ ఆనందము కూడా అనుగ్రహించెదరని మమ్మను మేము ఈ లేఖనములు, ఈ వాక్య ధ్యానము, ఈ సందేశము, ఈ మాటలను మీ బలిష్ట పాదాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము చదువుకున్న లేఖన భాగములో ఒక సుప్రసిద్ధమైన స్వస్థత కార్యము జరిగింది. యెరూషలేములో బేతెస్దా కోనేటి దగ్గర పడి ఉండిన వ్యాధిగ్రస్తుడు 38 ఏండ్ల నుంచి అన్నాడు. చాలా హోప్లెస్ కేస్. యేసు ప్రభు ఈ లోకంలో అవతరించకముందే వ్యాధిగ్రస్తునిగా ఉండినవాడు. ఆయన ఎంత మంచి ప్రభు మనకున్నాడు.
ఎంత కరుణ కటాక్షములు, శక్తి మహాత్మ్యము గల ప్రభు మనకున్నాడు. ఈ లేఖన భాగములో మనము చూడాలి. ఇలాంటి స్వస్థత కార్యములు, సూచక్రియలు యోహాను 7 గురించి మాత్రమే వ్రాస్తున్నాడు. వాటిని వరుసగా మనము చెప్పగలుగుతాం. యోహాను సువార్తలో 7, 7, 7 అనేటివి చాలా ఉంటున్నది. చాలా ఆశ్చర్యం అది. మొదటి కానా వివాహములో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కపెర్నహూములో ఒక అధికారి కుమారుణ్ణి బాగు చేశాడు. 2. మూడవది బేతెస్దా కోనేటి దగ్గర పడి ఉండిన వ్యాధిగ్రస్తుడు స్వస్థపరిచి ఆదరించాడు. 4వది చూడండి, ఒక బాలుని ఆహారము ద్వారా 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా విందును సమర్పించాడు. ఆ తరువాత ఆయన సముద్రము మీద నడుచుచూ వెళ్ళాడు. 9వ అధ్యాయములో ఒక గ్రుడ్డివానికి చూపును ప్రసాదించినాడు. 11లో చనిపోయి సమాధి చేయబడి 4 దినములైన తరువాత లాజరును పిలిచాడు. 7 గూర్చి ఆయన వ్రాశాడు. 7 ఎందుకు వ్రాశాడు కూడా మనకు చెప్తున్నాడు ఆయన. ఒక మాట చూడండి, మన్నించండి, ఇదే యోహాను వ్రాసిన సువార్తలోనే 20, 30, 31 మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఏవి? ఆయన చేసిన సూచక్రియలు అసంఖ్యాకములు. వాటిని వ్రాయుటకు భూలోకములోని గ్రంథాలు కూడా చాలవన్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడాను. అందుచేత ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తు అని ఇంకా నమ్మి ఉండలేదా? రక్షణ పొందలేదా? యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, కుమారులు ఉన్నారు. రక్షణ పొందాలి. బాప్తిస్మాన్ని పొంది ఆయన సాక్షులుగా జీవించాలి. బిడ్డలుగా ఆయన పరిచర్యలో పాల్పొందాలని ప్రభు ప్రేమతో ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. సరే, ఇది జరిగింది యెరూషలేములో అన్నాడు. యెరూషలేములో యూదా ప్రాంతములో జరిగించిన వాటిని గురించి యోహాను వ్రాస్తున్నాడు. మత్తయి, మార్కు, లూకా గలిలయలో ఆయన జరిగించిన అద్భుత కార్యాలు, బోధించిన దివ్యమైన సందేశాలు అక్కడ వ్రాశారు. యెరూషలేములో జరిగింది అది కూడా ఒక పండుగ సందర్భములో. అలాగే పాత నిబంధనలో ఒక గ్రంథములో, ఒక అధ్యాయములో 7 ఇశ్రాయేలీయుల పండుగలు, నియామక కూడికలు, యెహోవా నియామక కాలము. ఏ గ్రంథం అది? ఏ అధ్యాయము? 23. చాలా సంతోషం. వాటిని బాగా ధ్యానించండి. వాటి ద్వారా మన రక్షణ కార్యక్రమము ప్రవచన రీతిగా చెప్పబడింది. పస్కా అన్నాము.
పస్కా పండుగ ఆయన కల్వరి బల్యర్పణ. ఆఖరిది పర్ణశాలల పండుగ అంటే 1000 రాజ్యం. కల్వరి మరణము నుంచి 1000 రాజ్యం వరకు ఆ పండుగలు, ఆ సందేశము ప్రవచన రీతిగా ప్రభు చెప్పాడు. వాటిని బాగా ధ్యానించాలి. అది ఏ పండుగో మనకు తెలియదు. ఏమన్నాడు అక్కడ? యూదుల పండుగ ఒకటి అన్నాడు. ఏమో పాత నిబంధనలు ఆ పేరు లేదు. యెహోవా పండుగలు అని ఉంటుంది, యెహోవా నియామక కాలములను ఉంటుంది. యెహోవాది యూదులుగా మార్చారు. అయ్యో, ఎంత దిగజారిపోయారు. యెహోవా పండుగను ఏమన్నాడు ఇక్కడ? యూదుల పండుగ. ఆయన పండుగ దిగజారి వీరి పండుగ ఆచారంగా అన్ని ఆచారాలతో దేవునికి విరోధమైన పనులతో సమకూర్చబడి ఉంది. అట్లా ఎప్పుడు దిగజారరాదు. యెహోవా పండుగ అంటే ఆయన పండుగే, ఇది మనది కాదు. ఏ పండుగ అంటే చాలామంది అన్నారు పస్కా పండుగ అన్నారు. మనం కూడా అలాగే అందాములేండి. ఏ పండుగ అని చెప్పలేదు గనక పస్కా పండుగ. అక్కడ యెరూషలేములో ఒక ద్వారం, గొర్రెల ద్వారం, హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు. యెరూషలేము యూదుల ఒక పండుగ, గొర్రెల ద్వారము, అలాగే ఒక కోనేరు సందర్భంగా ఇక్కడ చెప్పబడి. గొర్రెల ద్వారము అన్నాడు. యెరూషలేముకు 12 ద్వారాలు. వాటిని వరుసగా నేను చెప్తాను, మీరు చెప్తారా అనేది నేను అనేది. ఎక్కడో ప్రకటన గ్రంథములో ఆ వీధుల్లో సంతలో అమ్మబడి 28 వస్తువులు, వస్త్రాలు చెప్పాడు. వాటిని వరుసగా చెప్పగలుగుతారా అని నేను అనేది. మీరు అంటే నేను చేతుతాను. ఏమి లేదు, ఒక అభ్యాసం. ఏమి ఏదో సూపర్ మ్యాన్ కాదు. అవి రాసి జోబులో పెట్టుకుంటే అప్పుడప్పుడు చూస్తాను, మీతో మాట్లాడుతూ చూస్తాను, టీ తాగుతా చూస్తాను. ప్రయాణములో చూసి మన జేబులో పెట్టుకుంటే కొంతకాలానికి వచ్చినట్టే. ఎక్కడో విజయవాడలో ఒకరింటికి వెళ్ళాలి. వారి అన్నగారు వచ్చారు, మనందరి కోసం ప్రార్థన చేస్తారు అన్నారు. ఆమె గారు, ఆమె సిస్టర్స్, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాన్లు 36 మంది ఉన్నారు. 36 మంది పేర్లు వరుసగా చెప్పాలి, అప్పుడు సంతృప్తి. మీ దగ్గర ఒక ఆయన ఉండేవాడు. సరే, ఆయన బంధువు, బావగారి కుమారులు, కుమార్తెలు 12 మంది. ఒకరు చనిపోతే 11 మంది ఉన్నారు. ఈయన అంటాడు, ఆ పెద్దది బాగుందే, రెండవది ఎక్కడుంది, మూడవది అంటాడు. ఆయన కుమార్తెని, ఏమిటండి అలా అనకపోతే పేరు చెప్పవచ్చు కదా మీరు, ఎక్కడ సాధ్యమండి అంటాడు. సంఖ్య చెప్తాడు. అవును, చూడండి ఇక్కడ ఎందుకు ఈ సంబంధం వచ్చింది నాకు, 7 పండుగలు, 12 గుమ్మాలు. రైట్. పాత యెరూషలేముకు అలాగే పరలోకము నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేము కూడా 12 ద్వారాలు,
ఈ గొర్రెల ద్వారమును గురించి 3 ప్రత్యేకతలు నేను చెప్పాలనుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథము 3:1 చూడండి. నెహెమ్యా 3:1 మీరు చదివి వినిపించండి. మీరు ఆలస్యమైతే ఈ వైపు అందుకునే అవకాశం ఉంది. రైట్. ఎల్యాషీబును సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మములు కట్టి ప్రతిష్ఠించి నిలిపిరి. చాలు. ఎంత ఆశ్చర్యం ఇది! మొదటిగా గొర్రెల ద్వారము అన్నాడు. ఒకవేళ దేవాలయములో బలి సమర్పించేవారు గొర్రెలు ఆ ద్వారమున తీసుకొని రాబడుట, అక్కడ వాటిని సమకూర్చుట, కొనేవాడు కొని గొర్రెల్ని సమర్పించుట జరుగుతుండేది గనుక గొర్రెల ద్వారం అని చెప్పాడు. ఎంతో ఆశీర్వాదకరమైనది. అలాగే ఇక్కడ ఒక మాట ఉంది, ఎవరు ప్రధాన యాజకుడు అని. మన యేసు ప్రభు కూడా ఎల్యాషీబు, దేవుడు ఉద్ధరించును, మేలు చెయ్యును, హెచ్చించును, ఆదరించుననే భావాలు ఆ పేరుకున్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ప్రధాన యాజకుడు. ఎక్కడో అడిగాను నేను, ఆయన మధ్యవర్తి అన్నాం, ఏమిటది? ఆయన అలాగే మన ప్రధాన యాజకుడు విజ్ఞాపన అంటున్నాడు, ఏమిటది? ఆయన పూట కాపు అన్నాము, ఏమిటి దాని భావము? ఆయన మన ఉత్తరవాది అన్నాము, ఏమిటి? గ్రహించాలి. అంతవరకు మాకెందుకండి? 4 పాటలు 2 మాటలు అంటున్నారా? అట్లయితే ఎట్లా నడిపిస్తాము స్థానిక సంఘాలు? వాక్య జ్ఞానము, ధ్యానము, వాక్య సంపద మనకు ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. గొర్రెల ద్వారము ప్రధాన యాజకుడు. మన యేసు ప్రభు కూడా గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పాపాలు మోసుకున్నవాడు. ఎవడైతే పాపము చేశాడో వాడు మోసుకోవాలి, కానీ మనందరి పాపాలు ఆయన మీద మోపాడు, ఆయన మోసుకున్నాడు. ఎంత ఆశీర్వాదకరం! ఆయన దేవుని గొర్రె పిల్ల, నడుచుచున్న యేసు అన్నాడు. నడుచుచున్న యేసును చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఆయన నడిచినవాడు. ఏ వాహనాన్ని కూడా ఉపయోగించినవాడు కాదు. దోణి కూడా అవసరం లేదు, నీళ్ళ మీద నడుస్తాడు కదా. అవును, ఎంత మంచి ప్రభువు మనకున్నాడు. నిన్న సహోదరులు చంద్రమండలం మీద పాదం మోపి నడిచింది, నిలిచింది గొప్ప కాదు. చంద్రమండలము, సూర్యుని సమస్తాన్ని సృజించిన ఆ దేవుని కుమారుడు నేల మీద పాదము మోపి నడిచింది గొప్పది అన్నాడు. అవును, ఎంత ఆశీర్వాదకరం! గొర్రెల ద్వారము అన్నాడు. బలి సమర్పించేవారు. బలి సమర్పించుట వలన అలాగే దేవుని ద్వారా కనికరము, కటాక్షము, పాప క్షమాపణ, రక్షణ పొంది ఆనందంగా ఇంటికి వెళ్ళేవాడు భక్తుడు గొర్రెని సమర్పించినవాడు. అక్కడ ప్రధాన యాజకుడు అంటాడు, ఆయన సహోదరులు యాజకులు అంటాడు. ఆ గొర్రెల ద్వారాన్ని, గుమ్మమును నిర్మించినవాడు.
నిర్మించుట మాత్రమే కాకుండా ద్వారములు నిలిపినవారు, 3 ప్రతిష్ఠించినవారు. 12 ద్వారాలకి ఈ పేరు ఉండదు. మరి ప్రధాన యాజకులు నిర్మించిరనే 11 ద్వారాలకు అది లేదు. మరి రెండవది ప్రతిష్ఠించిరని కూడా లేదు. ద్వారాలు నిలిపిరని ఉంటుంది, కానీ గడియలు అక్కడే ఒక మాట చదవండి. 2వ వచనం చదువుతారా? సరే, మంచిది. అలా మనము చదువుతూ ఉంటే వారు కట్టిరి, ద్వారములను అమర్చిరి, గడియలను తాళములను పెట్టిరి అన్నాడు. దీనికి మాత్రము తాళమంట లేదు, ఆల్వేస్ ఓపెన్. ఈ ద్వారము తెరవబడి ఉండవలసిందే. దీనికి మూత వేయటానికి, గడియ పెట్టి తాళం వేయటానికి లేదు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి! ఎల్లప్పుడూ పరలోకమందున్న మా తండ్రి అని పిలిచే అధికారము, ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన ఆశీర్వాదాలు పొందే ధన్యత, దీవెన, అధికారం మనకుంటుంది. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు! చిన్న విషయములో కూడా అన్నింటికి ద్వారములు నిలిపిరి అని ఉంటుంది, ప్రతిష్ఠించిరనే మాట ఉండదు. గడియలు తాళములు అమర్చిరి, తాళములు వేసిరి అంటాడు. ఇది మాత్రం ఆల్వేస్ ఓపెన్. ఎప్పుడైనా నేను రావలసిందే. ఆ మార్గములో ప్రవేశించి గొర్రెను సమర్పించి దీవెన నేను నా కుటుంబము పొందవలసిందే. నీవు నీ కుటుంబము కూడా పొందవలసిందే. అక్కడ ఒక కోనేరు, బేతెస్దా అన్నాడు, కృపా నిలయం, కృప లభిస్తుంది అన్నాడు హెబ్రీ భాషలో. అక్కడ ఒక కోనేరు దగ్గర వ్యాధిగ్రస్తులు పడి ఉన్నారు అంటాడు. 5 మంటపములు అన్నాడు. ఎవరు అన్నారు? 5 మంటపములు అంటే 5 ఖండాలు అని. 5 ఖండాలంటే ప్రపంచమంతా. రోగులు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, అస్వస్థులు కానీ, నిస్సహాయులు కానీ, పాపులు కానీ, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, భ్రష్టులైన వారు, దేవునికి దూరస్తులైన వారు అక్కడే ఉన్నారు. 5 ఖండముల వారు అన్నాడు. వారిని గూర్చిన కొంత వివరణ కూడా అక్కడ ఉంది, చూడండి. వారిని గూర్చి ఏమంటున్నాడు అక్కడ? ఒక మాట చూడండి. అందులో వచనము 4లో లాస్ట్లో ఉంది. రోగులు, ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు. ఎంత నిస్సహాయం! దేవదూత ఆయా సమయములకు ఎప్పుడూ, అది కూడా నీటిని కదలించినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు అన్నాడు. ఎంత నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు! వీరంతా కూడా నిస్సహాయులై ఉన్నారు. ఒక్కడు కూడా సమయానికి కదిలించినప్పుడు నీటిలో దిగి స్వస్థత పొందగలిగిన వాడు వాళ్ళు ఒక్కడు లేడు. ఆ కోనేటి ద్వారా స్వస్థత అని కనిపెట్టి ఉన్నారు, కానీ కోనేటి ద్వారా ఏమాత్రము కాదు. అక్కడే క్రీస్తు ఉన్నాడు. ఒక కోనేరు, ఒక క్రీస్తు, దేవుని కుమారుడు, ఈ లోకమందు అవతరించినవాడు, ఇలాంటి వారిని బాగు చేయువాడు. యెషయా గ్రంథం 35లో ఆ మాట ఉంది.
ఈ గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు, రోగులైన వారు, వీరిలో ఒక్కడు కూడా బలమైన వాడు కానే కాదు. తనంతట తాను సహాయం అందించుకోగలిగిన వాడు లేడు. నిస్సహాయులైన వారు, ఎవరో తోడు ఉంటే కాని వీలు కాదు. నీవు తోడుగా ఉండువాడవు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి సహాయము నాకు దొరుకును. యెహోవా వలననే సహాయం అన్నాడు. ఆయన తోడుగా ఉండువాడు. ఏదో వారు పాడుతున్నారు, ఎవరి తోడు ఎలాగున్నా చివరి తోడు నీవేలే. చాలా బాగా చెప్పారు. చివరి తోడు యేసు ప్రభు మాత్రం. అదే సంగతి ఇక్కడ చదువుతున్నా. సరే, అక్కడ రోగులు అన్నాడు, బలహీనులు అన్నాడు, వ్యాధిగ్రస్తుడు అని కూడా అన్నాడు, ఊచకాలు చేతులు కలవారు అన్నాడు. చేతులు ఉన్నవి కానీ ఉపయోగించే బలము లేదే వానికి. పాదములు ఉన్నవి కానీ లేచి నిలిచి నడిచి పరిగెత్తి దుముకలేడే, ఎలా సాధ్యమవుతుంది? ఈ కోనేటి దగ్గర కనిపెట్టి ప్రయోజనమేముంది? క్రీస్తు ఉండగా, పరలోకమందు ఈ లోకమందు నీవుండగా ఇవన్నీ పరమదండగా. యేసు ఉంటే చాలు మనకు. సరే, అక్కడే చాలామంది నిస్సహాయులు, రోగులు. ఈ మాట అన్నప్పుడు నేను ఎరిగిన ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు. ట్రెజరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, పేరు రాజశేఖర్. ఒక హైందవుడు. ఒక్క పైసా కూడా కరప్షన్ ఉండదు ఆయన దగ్గర. అంత నిజాయితీ కలిగిన వాడు ఆయన, అంత పేరు. సరే, ఆయన ఎదురొస్తాడు అంటే గనక భయము, కౌగలించుకొని భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తాడు, రోధిస్తాడు. మనము సహించలేము. కన్నీరు తుడుచువాడా? కాదెన్నడు నేను అనాథను. వారు అంటున్నారు, కన్నీరు కార్చువాడి అని. యేసు ప్రభు తుడిచేవాడు మాత్రమే కాదు, కన్నీరు కార్చువాడు. అందుచేత కన్నీరు అంటే దాని విలువ తెలిసినవాడు మన ప్రభు అయిన యేసు. ఆయన వచ్చాడు అంటే మాత్రం ఇక్కడ ఏడుస్తాడు. చూడన్న నా పరిస్థితి, ఒక్కడే కుమారుడు. చాలా చదివించి వానికి వివాహం చేస్తే వాడు ఢిల్లీలో ఉన్నాడు. ఒక్కడే కుమారుడు ఢిల్లీలో ఉన్నాడు అంటాడు. అది ఆయన కారణం. నా భార్యకు పెరాలసిస్ అంటాడు. ఒక్కడే కుమారుడు, వారు కోడలు అక్కడ ఉన్నారు, ఈమెకే పెరాలసిస్, చీర కట్టుకోలేదన్న, నేనే కట్టించవలసి వస్తుంది అంటాడు. అది ఆయన కారణం. అంత నిస్సహాయత అంటాడు ఆయన. అవును, వాస్తవమే. మరి ఇలాంటి నిస్సహాయ స్థితిలో పడి ఉండిన వారికి యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు. ఒక వ్యాధిగ్రస్తుని అడిగాడు, నీవు స్వస్థపరగోరుచున్నావా అని. సుమారు 50 ఏళ్ల కిందటి మాట. మిననైట్ వారు 9 ఫీల్డ్స్ వారికి ఉన్నవి. వారు నాకు ఒక అంశం ఇచ్చారు, స్వస్థపరగోరుచున్నావా. దాని మీద కీర్తన రాసి రేడియోలో కూడా వినిపించినారు.
అదే అంశం మీద మాట్లాడాలి. సరే, వాడిని అడిగాడు. 38 ఏండ్ల వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావని అడిగాడు. ఆయన అడగవలసిన ప్రశ్న కాదంటామా అడిగాడు. అయితే వాడు చెప్పవలసిన విధంగా జవాబు చెప్పలేకపోయాడు. స్వస్థపడగోరుచున్నావా? అయ్యా, అవును, స్వస్థపడగోరుచున్నాను, అందుకే కనిపెట్టాను. ఒక్కడు కూడా సహాయుడు లేడు నాకు అని ఉంటే పూర్తి జవాబు వచ్చి ఉండేది. వాడు అన్నాడు, అయ్యా, కోనేటి నీటిని దేవదూత కదిలించినప్పుడు నన్ను దించుటకు నాకు ఒక్కడును లేడు. అంతలో మరి ఒకడు దిగును, వాడు స్వస్థత పొందుతాడు. చాలా కాలంగా నేను పడి ఉన్నాను అన్నాడు. వాడు అన్నాడు ఒక మాట, చూడండి ఏమన్నాడు. నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు ఎవడునూ లేడు అన్నాడు. ఒక ఆయన గూర్చి మనము చదువుతాము. మార్కు సువార్త 2వ అధ్యాయములో కపెర్నహూములో ఉండగా, ఇంటిలో ఉండగా, బోధిస్తుండగా పక్షవాయువు గలవానిని నలుగురు, వారితో కలిసి 5గురు, నలుగురు అన్నాడు. ఎంత గొప్ప సంగతి! నలుగురు సహాయకులు ఉన్నారు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి! వారు అన్నారు, మా స్నేహితుడిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన స్వస్థపరిచి ఆదరిస్తాడనుకున్నారు. నలుగురు చేత మోయించుకొని రాబడిన వాడు చాలా హోప్లెస్ కేస్, బ్రతికేవాడు కాదు. ఇంకా వాడు ఏదో ఒకరిద్దరు పట్టుకుంటే నడిచి వస్తే అది వేరు, కానీ నలుగురు అంటే శవాన్ని పెట్టుకొని మోసుకొని పోయినట్టు. ఆయన అన్నాడు, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా. యేసు ప్రభు నోట దీనులైన వారు, అపాయములో ఉన్నవారు, దుఃఖితులైన వారు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాల్లో ఉన్న వారిని గూర్చి 6 సందర్భాల్లో, కుమారుడా, ధైర్యముగా నుండుము, నీ పాపములు క్షమించబడినవి, నీవు లేచి నీ పరిపెత్తుకొని. తక్షణమే వాడు లేచి అన్నాడు. ఇక్కడ ఎవడును లేడు అన్నాడు. యేసు ప్రభు కూడా కల్వరిలో వేలాడుతున్నప్పుడు కీర్తన 22:11 చూడండి, ఒక మాట ఉంటుంది. 22:11లో శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడును లేడు. దూరముగా ఉండకము అన్నాడు. యేసు ప్రభు కల్వరిలో వేలాడుతూ ఉన్నప్పుడు అత్యంత భయంకరమైన శిక్ష, అవమానకరమైనది, శాపగ్రస్తమైనది, అత్యంత బాధాకరమైన, అవమానకరమైన శిలువ మరణము, శ్రమలు నీ కొరకు, నా కొరకు. ఆయన అన్నాడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు లేడు, నీవు దూరంగా ఉండకు అన్నాడు. ఎక్కడో ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ జరిగింది. అప్పుడు స్లోగన్ విన్నాను. స్లోగన్, గాడ్ ఈజ్ ఫార్ అవే. దేవుడు దూరంగా ఉన్నాడు, పట్టించుకోరు. బట్ కింగ్ డజంట్ కేర్. దేవుడు దూరంగా ఉన్నాడు, మా రాజు మమ్మల్ని గురించి పట్టించుకోవడం లేదు.
God is far away, the king doesn't care. చూడు ఎట్లా ఉంది. ఇక్కడ అది కాదు. కింగ్ డజంట్ కేర్. ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు, కానీ ప్రభువు పట్టించుకుంటాడు, తోడుగా ఉంటాడు, సహాయంగా ఉంటాడు. ఆయన యేసు ప్రభువునకు తోడుగా ఉండినవాడు. అప్పటికి విడిచిపెట్టినట్లయింది, కానీ తరువాత ఎల్లప్పుడూ తోడుగా ఉండువాడు. వీడు అన్నాడు, నాకు ఎవడునో లేడు అన్నాడు. అయితే అక్కడే క్రీస్తు ఉన్నాడు. కోనేటి మీద ఆశ పెట్టుకున్నారు, కానీ క్రీస్తు వైపు చూచిన వారు కాదు. ఆనాటి యూదులు కూడా ఏదో కోనేరు, ఏదో వ్యక్తులు, బోధకులు అంట వారిని దృష్టించారు, కానీ యేసు ప్రభువును మెస్సియాను వారు దృష్టించిన వారు కాదు. చాలామంది కుష్ఠరోగులు ఎవరి కాలములో అన్నాడు? ఎలీషా కాలములో. ఆయన లోపల ఉన్నాడు పట్టణములో. గవిని దగ్గర ఎంతమంది ఉన్నారు? 4 కుష్ఠరోగులు శుద్ధి పొందలేదు అంటాడు. కారణం ఈడేమిటి మమ్మను శుద్ధిపరిచేది అనుకున్నారా? నిర్లక్ష్యమా, అలక్ష్యమా, ఏమిటి అది? లేదా మా కుష్ఠరోగమే మాకు బాగుంది అని కుష్ఠరోగమందు అతిశయిస్తున్నారా? చాలామంది పాపులు అంటే పాపాత్ములు, పాపములో వారు అతిశయిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అలాంటి వారు శుద్ధి పొందలేరు. అక్కడ వారితో కూడా క్రీస్తు ఉన్నాడు. ప్రభువుతో ఎప్పుడైతే చెప్పాడో, దించుటకు నాకు ఎవడును లేడు అని, ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళుము అన్నాడు. తక్షణమే ఆ సమయమందే వెంటనే వాడు లేచి తన పరుపెత్తుకొని నడిచిపోయాను అంటాడు. ఎంత గొప్ప ప్రభు మనకున్నాడు. నేటికి ఉన్నాడు ఆయన. ఆ కోనేటి దగ్గర మాత్రమే కాదు, మన దగ్గర కూడా ఉన్నాడు. వారు డాక్టర్లు చెప్పారు, తర్వాత ఆ వీడియో కూడా తీశారు. ఇది చూసే ధైర్యము నాకు లేదు, వారికి లేదు. మీకుందంటే మీకు కూడా చూపిస్తాను. సరే, వారు అన్నారు, ఆ సమయములో ఈయన గుండె క్షణం ఆగింది అన్నారు. ఆగిందంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయములో ప్రభు ఉన్నాడు. మనం పాడతాము కదా, ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివే, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి దూరము వేరు చేయదు అన్నాడు. ఆ పాటే నాకు జ్ఞాపకం వస్తుంది, ధైర్యము తెస్తోంది. సరే, ఆ సంగతులు వేరు. ఆయన తోడుగా ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు. మనం చెప్పామో, కడలేని కడలి తీరము ఎడమాయ కడుకు నా బ్రతుకున, గురిలేని తరుణాన వెరువగా మెరువగా నా ధరినే నిలిచావ నా ప్రభు. అప్పుడు ఆయన ఉన్నాడు, తప్పించబడి ఇలాగ ఆరోగ్యంగా నిలబడి ఈ వయస్సులో వాక్యము చెప్తున్నానంటే ఆయన కరుణా కటాక్షములు కాకపోతే మరేమిటి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము సంతోషిస్తూ ఉన్నాము. సరే, వారిని స్వస్థపరిచిన దినం ఏమన్నాము అక్కడ? విశ్రాంతి దినం. విశ్రాంతి దినములో 7 ఆయన స్వస్థపరిచాడు. అందులో వీడొకడు. యోహాను సువార్తలో గ్రుడ్డివానికి చూపును అనుగ్రహించింది 9వ అధ్యాయములో. అది కూడా విశ్రాంతి దినమే.
లూకా సువార్త 13లో అబ్రహాము కుమార్తె 18 ఏళ్ల నుంచి దురాత్మ చేత, అంటే సాతాను చేత బంధించబడిన ఆమె విశ్రాంతి దినమున బాగు చేశాడు. విశ్రాంతి దినమున బాగు చేయరాదని, ఏదైనా పని చేయరాదని అవి లేవు ఇక్కడ. యూదా బోధకులు ఏదో మార్చారు, చాలా విశ్రాంతి దినాలు గూర్చి 1500 చిన్న చిన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అబ్బా, ఏదో ఆయన అన్నాడు మనుషుని కొరకు విశ్రాంతి దినము, కానీ విశ్రాంతి దినము కొరకు మనుషులని మార్చారు వారు. చూడండి, ఎవరో టైలర్ అంట, పాపం టైలర్ ఎప్పుడైనా సూది పెట్టుకొని వెళ్తుంటాడు కదా, ఇట్లా పట్టుకున్నారు. ఆగు, నువ్వు మోయకూడని మోస్తున్నావు. సూది ఎంత భారం అండి. అందుచేతరా సన్హెద్రిము సభ శిక్ష ఏమో తెలుసునా, రాళ్ళతో కొట్టి చంపడం. ఎంత కఠినంగా మార్చారు. ఇక్కడ మేలు జరిగింది. వారు సంతోషించడానికి బదులుగా చూడండి, వారిని గూర్చి ఒక మాట చెప్పబడింది. వచనం 16, 5:16. యేసును హింసించిరి. 18 ఆఖరులో, ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి, ఒక మంచి కార్యాన్ని జరిగించినందువలన వారి దేవాలయానికి సమీపంగా ప్రధాన యాజకులు లేవీయులు ఉన్నారు. అలాగే సద్దూకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీరంతా ఉండగా వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడే, అలాంటి వారిని బాగు చేసినందుకు స్తుతించి, స్తోత్రించి, సంతోషించి, ఆయన్ను గూర్చి అడిగి తెలుసుకొని ఈయనే మెస్సీయా అని నిర్ధారించవలసిన వారు హింసించుట, చంపాలని ప్రయత్నం చేయట జరుగుతోంది. వారు 2 నేరాలు మోపారు. ఒకటి, ఆయన 18లో చూడు నాయన, ఆయన మాత్రమే కాకుండా విశ్రాంతి దినాచారాన్ని మీరుట మాత్రమే కాకుండా దేవుణ్ణి స్వంత తండ్రి అన్నాడు. తండ్రి అంటే వారు బాగా చెప్పారు, సమానుడిగా చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, 19 నుంచి 29 వరకు ఆయన దేవునితో ఎలా సమానుడో 7 సంగతులు చెప్తున్నాడు, రుజువు చేస్తున్నాడు. నేను నా తండ్రితో సమానుడను అన్నాడు. 7 విషయాలు. 7 విషయాలు గమనించాలి. సమానుడు ఆయన. మనం అన్నాము, ఉన్నత సింహాసనాసీనుడు, దేవునితో సమానుడు, దేవుని స్వరూపము కలిగిన వాడు, సర్వమును సృజించినవాడు. వివరాలు ఎక్కడ? ఎట్లా సమానుడు ఆయన? ఎక్కడో ఒక యవనస్తును పట్టుకొని ఒక బోధకు అడుగుతున్నాడు. అన్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. నా తండ్రి గొప్పవాడు అంటే ఈయనేమవుతాడు అన్నాడు. సహజంగా చిన్నవాడు. మరి గొప్పవాడిని మనము ఆరాధించాలా, చిన్నవాడిని ఆరాధించాలా? యెహోవా సాక్షివాడు. ఊరికే గాలానికి తగిలి పడిపోయాడు. దేవుడు గొప్పవాడు, ఈయన గొప్పవాడే.
మానవునిగా అవతరించినందువలన ఆ మాట అన్నాడు కానీ సమానమే. ఇక్కడ 7 విషయాల్లో తండ్రి కుమారుడు సమానము అంటున్నాడు. వాటిని గూర్చి మనము ధ్యానం చేయాలి. మరి ఎక్కువగా సంపుటకు ప్రయత్నించిరి అన్నాడు. ఎంత మంచి ప్రభు మనకున్నాడు. ఇలాంటి ప్రభు నమ్మిన మనం, యేసు ప్రభు నామమున బాప్తిస్మాన్ని పొందిన మనం, సంఘ సహవాసములో ఉండే మనము, ఆయన్ను జ్ఞాపకం చేసుకొని రొట్టె విరిచి ఆరాధించే మనము, ఆయన సాక్షులుగా జీవించే మనము, ఆయన రెండవ రాకడకు నిరీక్షించే మనము ధన్యులు. ఈ ధన్యత మనకుంది ఉచితంగా. ఆయన కొరకు తీర్మానము చేసినప్పుడు ఎంత ధన్యులము చూడండి. సహాయకుడు లేడు అన్నాడు. సహాయకుడు ఉన్నాడు. దేవుడే సహాయకుడు. సహాయం అనే మాట మీద ఒక సందేశం ఉంది. ఆయనే సహాయకుడు, సమస్తమును సృజించినవాడు, సమస్తమును నిర్వహించుచున్నవాడు, సమస్తమును సమకూర్చి జరిగించుచున్నవాడు, సమస్తమును అనుగ్రహించుచున్నవాడు. ఒక మంచి సందేశం. అవును, మనకు ప్రభు ఉన్నాడు. వారు వీరు లేకపోయినా ప్రభు ఉన్నాడు. ఆయన్ను బట్టి మనమంతా కూడా సంతోషిస్తాం. ఈ సందేశాన్ని నేను విన్నాను 1948. ఎక్కడున్నారు మీరు? ఏమయ్యా, 77 ఏళ్ళు అయింది. ఒక ఆయన గారు సినిమా హాల్లో జరిగిస్తున్నారు. ఆయనే భక్త సింగ్ గారు. నేను విన్న మొదటి సందేశం అది 1948. 10-11 ఏళ్ళ వయసు. సరే, మా తల్లి గారు తండ్రి టీచర్లు. ఆమె అంటూ ఉండేది, దేవుడు ఈ లోకములో పుట్టాడు నాయన అనింది. అదొక్కటి జ్ఞాపకం. దేవుడు ఈ లోకములో పుట్టాడు అంటే ఆయన్ను కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలని అప్పుడు నాకు 7 ఏళ్ళ వయసులో ఆశ ఉండేది. సరే, మిషనరీ దొరగారు అంటే దొరసాని వచ్చి, చిన్న బిడ్డలారా, 7 ఏళ్ళు అప్పుడు వయసు నాకు, యేసు ఏమని చెప్పాడు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. గట్టిగా అనండి అంటే అన్నాము. అదే మూడవది సందేశాన్ని. ఆయన ఎక్కడ ఏ మాట చెప్పాడో ఈనాటికి జ్ఞాపకం. 70 ఏళ్ళ తరువాత ఆయన చెప్పిన దృష్టాంతాలు. ఆయన దగ్గర ఒక బైబిల్ ఉంది. ఇలా మడిచి చుట్టుగా పట్టుకుంటాడు. అంత మృదువైన బైబిల్. మొరోక లెదర్ అనేది అప్పుడు ఉండింది. ఇట్లా పట్టుకొని ఏమనుకున్నాడు, ఈ బైబిల్ ఎలా వచ్చిందో మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. నేను వింటున్నా. తాను అమెరికాలో ఉండగా రాత్రి వేళ మంచు దట్టంగా కురుస్తున్న సమయంలో మేలుగదిలో ఉంటే, గెట్ అప్ అండ్ గో అవుట్, గెట్ అప్ అండ్ గో అవుట్, లేచి బయటికి వెళ్ళమని స్వరం వినిపించింది. ఏమిటి, అర్ధరాత్రి దాటిన వేళలో ప్రభు స్వరము వినిపిస్తోంది నాకు అని నేను అలాగే ఉంటే, మూడవసారి గెట్ అప్ అండ్ గో అవుట్ అని వచ్చింది. నేను వెళ్ళి చూస్తే నిర్మానుష్యంగా ఒక ఆయన పరిగెత్తిపోతున్నాడు.
బహుశా ప్రభువు పంపింది ఈయన కొరకే అనుకున్నాను నేను. ఆయన ఆగవని పిలిచాను నేను, ఆగకుండా వెళ్తున్నాడు. నీవెవరు నన్ను ఆపడానికి అన్నట్లుంది. పరిగెత్తి పట్టుకున్నాను ఆయన. చాలా నిరాశలో ఉండినవాడు, ఫలానా చోటుకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నములు పరిగెత్తుతున్నవాడు. ఆయన గదికి తీసుకొని వచ్చి సువార్త చెప్పి సాక్ష్యము చెప్పి తెల్లవారిన తరువాత ఆయన రక్షణ పొందాడు. అమెరికాలో ఇప్పుడు సువార్త సేవలో ఉన్నాడు. ప్రేమతో ఆయన నాకు అనుగ్రహించింది ఈవిగా ఈ బైబుల్ అన్నాడు. ఈ మంటపాల జోలికి కానీ ఏం దానికి పోలేదు. కేవలం సువార్త చెప్తాడంతే. సరే, కొందరు చేతులు ఎత్తి తీర్మానం చేశారు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి చూడండి. యేసు ప్రభు ద్వారా ఆయన ఒక్కడే సహాయకుడు, మనతో కూడా ఉండువాడు, విడువని వాడు, ఎడబాయని వాడు, నిన్న నేడు ఒకటిగా ఉన్నవాడు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. ఆయన నమ్మిన మనము ధన్యులము. ఆయన సువార్త సేవ చేయవారు, వాక్యము ధ్యానించు వారి ధన్యత వేరుగా చెప్పనక్కర్లేదు. ఈ మాటలు వింటున్న మీరు అలాగే వెళ్ళిపోకుండా ఒక తీర్మానం, ఆయన పాదాల చెంత ప్రార్థన, విజ్ఞాపన, వాక్య ధ్యానము కలిగి ఉండి మనము ధన్యులము కావాలని ప్రభువు పేరట నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానం ఇది. యవన ప్రాయములో ఉన్నప్పుడు 10 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 6 గంటల వరకు వాక్య ధ్యానము చేస్తుండేవాడు. 10 నుంచి 6 వరకు. తరువాత మీలాంటి యవనస్తులు దొరికితే 10 నుంచి 6 వరకు వాక్య ధ్యానము చేస్తుండేవాడిని. వారు వ్రాస్తూ ఉండేవారు. ఇప్పుడు వారందరూ యవన ప్రాయములో మంచి సువార్త సేవలు ఉన్నారు. మీరు దొరికారా? ఈ మందిరములో అదే పని. నేను దొరకడము లేదు గనక నేను విచారపడుతున్నాను. ఎక్కడో అన్నాను, 9 గంటలకు ప్రారంభించి 5 గంటల వరకు నిలబడి వాక్య ధ్యానము చేస్తాను. వారు అనుకున్నారు చేసినా చేస్తాడియనా. మనం ఉంటే గనక నిద్ర లేక బాధపడతాము, ఇబ్బంది పడతామని ఒక్కడు రాలేదు. దేవుడు ఈ లేఖనములు, ఈ వాక్య ధ్యానమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. మీ మాటలే ఆరాధన అంతటిలో సహాయం అందించి ఉన్నారు. వాక్య ధ్యానములో కూడా చేతనైనంత మట్టుకు, జ్ఞాపకం ఉన్నంత మట్టుకు వాక్య ధ్యానము కూడా జరిగించి ఉన్నాము. మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో విన్నారు. అందరికీ మీ ఆశీర్వాదాలు. మీ దాసులు, మీ దాసురాలు, యవన కుమారులు, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనమలు, మనమరాండ్లు, పిన్నలు, పెద్దలు అందరిని దీవించండి. రోగులను కటాక్షించండి. మీ దాసుల నేను ఎక్కువ ప్రమాదములో, గుండె ఆగిపోయిన స్థితిలో కూడా మీరు కటాక్షించి ఆదరించి ఉన్నారు. హాస్పిటల్లో చేర్చబడిన వారి సంగతి ఇంతకంటే దారుణమేమీ కాదు. కటాక్షించండి, ఆశీర్వదించి అనుగ్రహించెదరని యేసు ప్రభువు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.